ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. మేము వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు మా దగ్గర లేదు, డబ్బుతో మేము పోటీ పడలేదు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మద్యంతో మేము పోటీ పడలేము, ఆ రకంగా తాగేయలేము. సరే వాళ్ళు ఏదో ఒకటి ఫలము అదే ఇస్తే మేము పత్రము ఇచ్చి ఇవ్వగలుగుతాం తప్పిస్తే మేము అంత స్థూమత మాకు లేదు. ప్రజలు మేము చేసే ప్రతి కార్యక్రమం ఇదే అక్కడ టెంపుల్ నుంచే ప్రారంభిస్తున్నాం. అక్కడి నుంచే మాకున్న మొట్టమొదటిగా మాకు ధైర్యం ఇచ్చిన మహిళలు ఇచ్చింది. నాకు నిజంగా ఒక ఎలక్షన్కి 2 నెలల ముందు మహిళలు మాట్లాడుకుంటా అంటే సోషల్ మీడియాలో గ్రామంలో యువకులు పోస్టులు పెడతా అంటే చాలా సంబరపడిపోయారు. ఈసారి మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు తిరగబడ్డట్టున్నారు, వీళ్ళ కాలం చెల్లిపడిపోయింది, మేము సంబరపడిపోయినాం. వీటి నుంచి మేము అసలు ఇక ఆశ్చర్యపడిపోయినా, ఇంత ప్రజల్లో ఇంత తీవ్రత ఉన్నదా, ఇట్లా అనుకుంటున్నారా అని మేము వీళ్ళు అనుకున్నాం. కానీ తీరా ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళ ఏం కాదు, మనం పంటలల్లో మనకు పిట్టలు గిట్ల పోవడానికి డబ్బాలలో రాలేసి గలగల అంటున్నారు అండి. ఆ గలగల సప్పుడుకు అసలు మేము చెప్పి ఎందుకు ఈ వారం రోజుల నుంచి ఎందుకు కొంచెం తక్కువ పట్టించుకుంటాం అనిపిస్తుంది. ఆ సప్పుడుకు కొంచెం మేము చెప్పే సప్పుడు కొంచెం తక్కువ పడుతున్నాయి అనిపిస్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి, సప్పులు అనేది మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది, ఒక రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మళ్ళా మనం ఇదే కూలీ పోతా అంటాం. కూలీ వెనక మళ్ళా ఈ వ్యవస్థ మారదు, ఈ పంచాయతీలకు ఇట్లనే చేస్తారు, ఈ నాయకులకి ఇంతే అని మళ్ళీ ఇవే మాటలు రొటీన్ అవుతా ఉంటాయి. కాబట్టి మనం పూర్తి తీసుకోవాలి. పక్కనే రసూలుపల్లి వాళ్ళు మనకంటే తెలివి తక్కువ. రసూలుపల్లి అంటే దేవస్థానం అంటే చుట్టూ మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అక్కడ వెళ్తారు. అంత చైతన్యవంతులు, ఎంత చైతన్యవంతులు కాగలిగినాడు. వాళ్ళు డబ్బులు ఇస్తే గెలవగలుగుతారా బీజేపీ లేదు. ఎవరికి వాళ్ళు ఒకసారి మార్పు అవకాశం ఇవ్వాలని తెలుసుకున్నారు. మనం కూడా ఎవరికి వారు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలి. రెండోసారి మా వెనకాల ఎవరున్నారు, నేను ఉంటాను, నేను సర్పంచ్గా ఉన్నా, నేను నాది ఒకటే గుర్తు, ఒకటే మన కత్తెర గుర్తు ఒకటే వేసుకున్నా. నేను ఎవరిని మేము మాకు డబ్బులు సంపాదించుకోవాలని ఉంటే మాకు వార్డు మెంబర్లు కావాలి, ఉప సర్పంచ్ అయితే మేము ఎవరితో పని లేదు, అట్లేం లేదు. మాకు ఎవరైతే నేను ఫస్ట్ నేను సర్పంచ్ గెలిస్తాను. నేను నా దగ్గరికి 10 రూపాయలు వస్తే నేను ఎందుకు భయపడతా? 10 రూపాయలు ప్రజలకు వివరించి చెప్తా. మీరు కావాలని డిమాండ్ చేసి ఇదే ప్రజలకు చెప్తా. ఇట్లా కావాలనుకుంటున్న వాళ్ళు పైసలు వీళ్ళకి వెళ్ళి నేను దానికి ఇవ్వదు అనుకుంటానా, నేను దానికి సంతకం చేయనని చెప్తా. నేను వస్తే ఇక్కడ ప్రతి రూపాయి ప్రతి నెలలో ఏమేమి ఖర్చు జరుగుతున్నాయి అనేది ఊరు మొత్తం ఫ్లెక్సీలతో పెడతా. నేను ప్రతి రూపాయి మీద జవాబుదారీ ఉండగలుగుతా. నేను ఒకసారి మంచి రాజకీయం చూద్దాం అనుకుంటున్నాను. నేను ఒకసారి ఆలోచన చేయండి. నా వెనకాల కూడా ఉన్నది ఎవరున్నారు, నా వెనకాల పిల్లలు ఉంటారు, 2-3 ఉంటారు. వాళ్ళు ఎందుకు కాయ కష్టం చేసుకుంటారు. పొద్దుకు ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే 100 రూపాయలు ఇస్తే 9 తాగుతారు, అడ్డం పడుతుంది వాళ్ళు. అంతేగాని ఎప్పుడైనా భూములలో వెళ్ళి పంచాయతీ చేసుకోవాలి. వాళ్ళు ఏమన్నా ఎవరిదైనా గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరైనా కష్టం చేస్తే మొత్తం కష్టం చేసిన వాళ్ళు తప్పిస్తే కనీసం ఒక ఆడవాళ్ళలో కానీ ఎవరైనా పక్క పంటలో కానీ లొల్లి పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడైనా నా వెనకాల ఉంటారు. అట్లా ఉంటుందా? నేను ఇంట్లో ఉన్నానో నాతో పాటు అదే విధంగా ఎవరైనా మోసం చేసిన నా చుట్టుపక్కల ఉన్నారా? ఎవరు లేరు. ఒకరో ఇద్దరు తాగుతారు, ఒకరు తాగుతా అంటున్నారు. వాళ్ళు ఎవరైనా భూమి జరుపుకుంటా, వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా కుట్రలు చేసిన అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నదా? లేదు కదా. వాళ్ళు ఏదో ఎప్పుడో ఒకసారి మనతో పాటు తిరుగుతారు, ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోతారు, అంతే తప్పిస్తే వాళ్ళు ఎటువంటి అవినీతి చేయరు కదా. మంచి వ్యవస్థ ఉంది, మంచి వాతావరణం ఉంది, ప్రజలు ఆలోచించుకోవాలి. నేను అంటున్నాను, నిజంగా పద్మశాలిలో కొంతమందిని నేను గౌరవిస్తాను. అన్న పద్మశాలి కాబట్టి నాకు పద్మశాలి అయినా నేను నీ కొరకు వస్తే తమ్ముడు మా వాళ్ళకి చెప్తా అనుకుంటే అందరికి టైం ఉంటుంది. వేరే మండలానికి ఇన్ఛార్జ్గా వెళ్ళండి కాబట్టి టైం లేక పద్మశాలి జిల్లాలో పద్మశాలి నాయకుడు అన్న. అయితే సరే నేను వాళ్ళకి ఇద్దరికి టికెట్ ఇచ్చింది. సరే కొంతమంది నా వెనుకాల పద్మశాలి మా కార్యకర్తలు ఉంటే, మా మిత్రులు ఉంటే వాళ్ళు అన్న మేము మా పద్మశాలికి ఇచ్చామన్నా, మేము ఇస్తున్నామని వాళ్ళు మరే బరోగా చెప్పింది. నేను కూడా ఏం బాధపడలే, వాళ్ళు తప్ప ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఎందుకంటే కొన్ని మీ ఇంట్లో నీకు నా మీద అభిమానం ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా ప్రెజర్ చేస్తున్నారు కదా. సరే ఒక బెస్ట్ ఆఫ్ లక్, మళ్ళీ అయిపోయినాక మళ్ళీ మనం కలుసుకుందాం అని చెప్పండి. వీళ్ళు సంతోషం ఓకే. కానీ నేను నిజంగా నేను యాదవరం కూడా కోరుకుంటున్నా. నేను పద్మశాలి ఏమంటే ఒకసారి మీరు 3 సార్లు సర్పంచ్ చేసిండు, ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము ముందుకు వచ్చింది. మా యాదవరాలు ఇంతవరకు జనరల్ సర్పంచ్ కాదు, ఒకసారి అయిండు, అది మహిళ అయింది. ఫస్ట్ టైం జెండర్ వచ్చింది. మొన్న ఒకసారి జెండర్ వస్తే మళ్ళీ పద్మశాలి యాదవ్ ఓడిపోయింది. మళ్ళీ ఇప్పుడు యాదవ్ బిడ్డగా మళ్ళీ మేము ముందుకు వచ్చండి. ఇప్పుడు యాదవ్ రిసీవ్ చేసుకోవాలి. ఇది మనకు బాకీ. ఈ ఊరు నుంచి యాదవ్ ఇంకొకసారి సర్పంచ్ అయ్యే బాకీ ఉన్నది. ఈ బాకీ ఉన్నది కాబట్టి నేను ముందుకు వచ్చిన. నేను అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి యాదవ్ సామాజిక వర్గం నుంచి ఇప్పుడు వాళ్ళు బండిరావు చిలకరాజు ఉంటే నేను మద్దతు ఇస్తాను మీకు వాళ్ళకి చెప్పిన. మీరు ముఖ్యంగా మోసం చేసిందంటే నన్ను వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. వాళ్ళు ఉంటా అని చెప్పి మాకు చెప్పకుండా మేము ఉండకపోతే నేను మీకు మద్దతు ఇస్తాను అని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయింది. ఇంకోటి అని అంటున్నారు ప్రజలు, ఏ ఇంటి పేరు చాలా మంచిగా బిడ్డగా నాకు ముందుగా చెప్పాను.
ఏంది ఇది ముందుగా ఏం చెప్తే మనం ముందుగా ఏమంచి పెళ్లి పేరంటం ఏదంటేనేమో 6 నెలల ముందు లేకపోతే నెల ముందు చెప్పుకుంటే పెళ్లి పేరంటం కాదు. నామినేషన్ ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదా, టికెట్ ఇచ్చినాక నామినేషన్ ఎవరు ఇస్తుందో తెలియదా, నామినేషన్ చేసినాక ఎవరు విత్డ్రా అవుతుందో తెలియదా. ఇక మన రమేష్ అని ఉన్నాడు కదా, అక్కడ దాకా నామినేషన్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చినాయి వచ్చాయి. ఎవరు ఉంటారు ఏమి లెక్కనే లేకపోయా. ఇక నేను ఎప్పుడు ముందు వాళ్ళు చెప్పాలి, నన్ను బీఆర్ఎస్ వాళ్ళు చివరి క్షణం దాకా ఆపింది. నన్ను ఉంటే వాళ్ళు ఆపింది కాబట్టి మాకు కూడా ఆశనే కదా, వాళ్ళు మేము కలిసి బయటపడతామని కదా, మేము ఉంటాం మీకు ఎంపీటీసీ మద్దతు ఇస్తాం అంటే సరే అనుకున్నాం. మేము లేకపోతే నిన్ను ఇస్తాం మాకు ఎంపీటీసీ మద్దతు అంటే సరే అనుకుంటాం. తీరా సమయానికి వెళ్ళిపోయింది వాళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రాజకీయాల్లోకి నామినేషన్ ఇచ్చినప్పుడు సమయం ఇప్పుడు చెప్పినప్పుడు చెప్పడం అని కాదు. ఇక పనులు చేసుకుంటూ పోతా అంటే నామినేషన్ వేసిన లాస్ట్ ఫైనల్ వచ్చింది. నేను ఎంత మంచిగా నామినేషన్ చేసినా కూడా వీళ్ళ మిస్టేక్ పోతే కొట్టేస్తారు. వీళ్ళకి గెలిస్తే రావుపద్మ గారికి ఇట్లా అన్నగారికి గెలిస్తే వీళ్ళకి అనుభవం కాబట్టి కొట్టేసినాక కథ ఏం చేయలేము. ఎప్పుడు ఫైనల్ స్క్రూటినీ అయిపోయినాక పేర్లు అన్ని బయటకు వచ్చినాక అప్పుడు ఫైనల్ వాళ్ళే క్యాండిడేట్ అయినట్టు. ఆ క్యాండిడేట్లను మీరు ఎవరు క్యాండిడేట్ నిర్ణయం అయిపోయినాక మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో మీరు చూసి ఓటేసుకోవాలి. కానీ నాకు నెల ముందు చెప్పడానికి ఏంటి, నేను దుబాయ్ ఎలక్షన్ అయిపోయి దుబాయ్ పోతే నేను 10 కోట్లు సంపాదించుకుంటా 2 నెలల ముందు వచ్చి మిమ్మల్ని అందరినీ కొంటాను. ఇక అయిపోయినట్టే కదా, ఇక అయిపోయినట్టే కదా, ఇంకేనా ఇక ఇది ఇక్కడ అగ్రిమెంట్ మన బాండ్ రాసుకున్నా వాళ్ళకి ఏమైనా అమ్ముడుపోయినా ఇది మన ఆత్మ ఇది. అరే ఇవాళ రేపు 10 రూపాయల కూరగాయలు అంటే 10 సార్లు కిందికి మీదికి చూస్తున్నాం మనం. 10 రూపాయల కూరగాయలు కిందికి మీదకి చూస్తున్నాం మనం. ఇదే సమాధానం అంటున్నారు. ఇక్కడ పోయినా నువ్వు చాలా మంచిది బిడ్డ, ఒకసారి నేను నాకు కమిట్మెంట్ ఇచ్చిన అంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఒక్కటి అర్థం చేసుకోండి ప్లీజ్. కొద్దిగా మీరు పరిస్థితికి ఇట్లా ఉన్నది. అగ్రిమెంట్ కాదు ఇది, అగ్రిమెంట్ కాదు. మనం ఇప్పుడు మనకు బాకీ ఉన్నది. నేను చెప్తున్నా యాదవ సామాజిక వర్గానికి ఇప్పుడు ఒక బాకీ ఉన్నది. ఈ బాకీ తీర్చేంత వరకు నేను కొట్లాడతా. ఒకవేళ నేను ఒక అటు ఇటు అయినా కూడా మళ్ళీ నేను ఇచ్చిన కొన్ని హామీలు ఇచ్చిన వచ్చే 5 సంవత్సరాలు ఈ ఎజెండా నాది. నేను ముఖ్యంగా చెప్తున్నా, నేను వచ్చేదంటే యాదవ సామాజిక వర్గానికి మన వీరన్న పండుగకు 3 లక్షల రూపాయలు నేను గెలిస్తే 3 లక్షలు ప్రకటించింది. దానివల్ల చుట్టూ గోడలు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటా సంఘం నిర్ణయిస్తుంది. నేను గెలిస్తే పద్మశాలి సంఘానికి ఈ అన్నగారి సమక్షంలోనే నేను గెలిచేగానే వారి భవనం మంజూరు కొరకు ప్రయత్నం చేస్తాను. నేను నా సొంత నిధులకు వెళ్ళి 2 లక్షల రూపాయలు పద్మశాలి సంఘానికి ఇస్తా. నేను గెలిస్తే నేను ఎస్సీ కమ్యూనిటీ కొరకు నేను ఎంత కొరకైనా ప్రయత్నం చేస్తా. మనకు కన్నారం దాకా తెచ్చుకున్నాం మనం. బండి సంజయ్ గారు ఇచ్చిండు ఎస్సీ కమ్యూనిటీ, కన్నారంకి వచ్చింది బీజేపీ ఇచ్చింది, మన ఎర్రబెల్లికి ఇచ్చింది, మన మండలి మన పక్క పంటే ఎస్సీ కమ్యూనిటీ భవనం వచ్చింది, బీసీ కమ్యూనిటీ మనం తెచ్చుకోలేకపోయినాం. నేను గెలిస్తే చెప్తున్నా యాదవ సామాజిక వర్గానికి అది చేస్తా. పద్మశాలి సామాజిక వర్గానికి వారి భవనం కొరకు నా సొంత డబ్బు 2 లక్షలు ఇస్తాను. ఎస్సీ సామాజిక వర్గానికి వారి భవనం కొరకు అదేవిధంగా 2 లక్షలు ఇస్తా. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం కొరకు 5 సంవత్సరాలు పూర్తి చేస్తాను. ఇవన్నీ ఆలోచన చేసుకోండి. దాంతో పాటు నేను మేనిఫెస్టో పెట్టిన ప్రతి ఆడపిల్లకి 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది. పుట్టిన ప్రతి ఆడపిల్లకి 5 సంవత్సరాల్లో 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. అది నాకు మొదటి నుంచి ఆడవాళ్ళ మీద గౌరవము. చివరికి ఇది వరకట్న విషయం వరకు ప్రయాణం చేయడం ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకో విషయం మీద చెప్పుకోవాలి. వాటర్ ప్లాంట్ కడతామన్నాక మేము 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకుని మేము పెద్ద మనిషి దగ్గర పోతే తీసుకోమంటారు. కనీసం మా అమ్మాయి సంఘం దగ్గర పోతే మాకు భయమైతే భయపెట్టిస్తా ఉంటారు. జేబులో 1,00,000 రూపాయలు పెట్టుకుని వీళ్ళ మహిళా సంఘం అధ్యక్షురాలు ఫోన్ చేస్తే నేను సాయంత్రం చేసి ఇదే అటే ఇక ఏం పాపం చేసినా మేము. అరే 1,00,000 రూపాయలు ఇప్పుడు ఎవరు కడియం పేరు పనులు చేసి ఎందుకు ఆయన పేరు రావాలి, ప్రజలు అభివృద్ధి చెందాలి. అవునా కదా? నేను ఎవరికి ఇస్తున్నా, నేను ఓటేసి చూస్తున్నా 1,00,000 రూపాయలు నా గ్రామానికి ఇస్తున్నా. నేను యువకులు తాగిద్దామంటే ఆ తాగిచ్చిన అవన్నీ ఖర్చు బంద్ చేసి 1,00,000 రూపాయలు పట్టుకొని నేను వాటర్ ప్లాంట్ కొరకు ఇస్తామని మీ జేబులో పెట్టి తీసుకోవడం లేదు. మీరు 1,00,000 రూపాయలు చేయడం ఇంకొక 50,000 అయితే వాటర్ ప్లాంటే అయిపోతుంది. నేను గెలవకుండా నా 5 సంవత్సరాల ఎజెండాలో ఉంటుందని చెప్పిన నేను మీకు ఇక్కడ శివపేటిక లేదు, శివపేటికలు కొనిచ్చే బాధ్యత తీసుకుంటాను నేను. శ్మశాన వాటికకు అది వెహికల్ లేదు, అది తీసుకొచ్చే బాధ్యత చేస్తున్నాను నేను. 5 సంవత్సరాలు నల్ల బిల్లు నీటి పనులు ఉచితంగా చేస్తామంటున్నా. ఇప్పుడు నేను పెట్టిన మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ నుంచి వచ్చే నిధులు నా కడుపులో పోకుండా సరిపోతుంది. అవి ఇవన్నీ ఈజీగా ఐఐటి ఇవన్నీ ఈజీగా ఐఐటి ఆ నిధులు నా కడుపులో పోకపోతే మీ కడుపులోకి వచ్చేసేయాలి. కాబట్టి ఆలోచన చేయాలి. మీకు ఏమైనా ఉంటే ఇల్లు భయం అంటున్నారు. అక్క గారే చెప్పిండు. అక్క హన్మకొండ జిల్లా నుంచి మన ఎమ్మెల్యే ఫైట్ చేసి మొదటిసారి 40,000 ఓట్లు తెచ్చుకున్నారు. కొద్ది ఒక్కొక్క మా గాలి ఉండేది ఉంటే బయటపడేది. రేపు తెలంగాణ బీజేపీ గవర్నమెంట్ ఏర్పడేది ఉంటే మంత్రి గవర్నమెంట్ ఏర్పడేది ఉంటే అక్కడ గెలిస్తే మంత్రిగా వస్తుంది. ఇక్కడికి బరాబర్ తీసుకొస్తాం మనం. మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి. ఇక్కడ నిధులు మనం ఇల్లు ఉన్నాయి, ఇల్లు ఎవరు నిలబడి రాక
పైలట్ ప్రాజెక్ట్ కూడా నేను కొట్లాడలేదు. పైలట్ ప్రాజెక్టు వస్తుంది కాబట్టి మీరు కొట్లాడుకుంటూ రాజవాణి ఎప్పుడు కానీ ఇదే మీడియా నారాయణ సార్ ఇక్కడనే ఉన్నాడు. మీడియా నారాయణ సార్ ఉండే. నారాయణ సార్ నాకు అందరికంటే ఫస్ట్ ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పింది నాకు. ఇక్కడ మీడియా వాళ్ళు నాకు చెప్పింది వాళ్ళు మీడియా. నా తర్వాతనే అశోక్ అన్నకి చెప్పిండు ఆయన పైలట్ ప్రాజెక్ట్ వచ్చిందని. వాళ్ళు మీడియా వాళ్ళు మీడియా తప్పు మాట్లాడితే వాళ్ళు ఇక్కడనే ఖండిస్తారు. వాళ్ళు చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఆయన వాళ్ళు చెప్తే ఏమన్నాడు, రాజు మీ ఊరికి పైలట్ ప్రాజెక్ట్ వస్తుంది, నువ్వు మండల అధ్యక్షుడు ప్రతిపక్ష నేతవు, ఇక్కడ జంగారామరెడ్డి కానీ పొంగులేరు శ్రీవారెడ్డి మంత్రులు మీటింగ్లు పెడతారు, మీరు మాత్రం బయట చేస్తే మాత్రం అటే పోతుంది, మీరు ఆలోచించుకోమంటే నేను వాళ్ళ సార్ ఇక్కడనే ఉన్న మీడియా వాళ్ళు సార్ మా గ్రామానికి నేను గెలిచినా గెలుపునాను మీరేంటంటే పైలట్ ప్రాజెక్ట్ అంటే నాకు చాలా సంతోషం. మా వాళ్ళు అభివృద్ధి చేస్తారు కదా అని నేను ఒక్క మాట అనేవాడు. ఇక్కడనే ఉన్నారు సార్ వాళ్ళు. పైలట్ ప్రాజెక్టు సాధారణంగా స్వాగతించండి. రేపు ఇల్లు రాలేదంటారు, మేము అప్పుడు ఒక రకంగా ఉన్నాం. రేపు ఎలక్షన్ అయిపోయినాక ప్రతిపక్షంలో ఉన్నా పాలనపక్షంలో ఉన్నా ప్రతి ఇల్లు కూడా కొట్టాక నేను గెలిచినా కొడకున్నా మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఇదే రోడ్డు మీదే ఉంటాం. రోడ్డు మీద పండి కొడతాం మేము. ఎందుకంటే మేము ఒకసారి బయటకు వచ్చినాం, 10 ఏళ్ళ నుంచి బయటకు వచ్చినాం. ఇప్పుడు ఒక రకంగా వచ్చినాం, మమ్మల్ని భయప్రాంతం గురి చేస్తున్నారు, డబ్బులను గురి చేస్తున్నారు. మమ్మల్ని వీళ్ళే తెలియకుండా వాళ్ళ అమ్ముడు వీళ్ళు అంటున్నారు, వాళ్ళ తెలియకుండా వీళ్ళ అమ్ముడు వీళ్ళు అంటున్నారు. వీళ్ళందరికీ మేమే ఇక్కడ మా మీదే అయిపోయింది. ఎవరికి వచ్చినా పర్వాలేదు మేము గెలవద్దు అంట. ఇది ఎక్కడ వాదన? ఎవరికి వచ్చినా పర్వాలేదు అంటే మేము గెలవద్దు అంట. అదే మేము ఏం పాపం చేసినాం ఈ గ్రామానికి? చీమను కూడా ఇట్లా చూసుకుంటే పక్క రకం మేము చీమను కూడా మేము నలిపేయడానికి ఎనక ముందు ఆలోచిస్తాం. మేము ఇట్లా చేసి ఏం చేయాలి మేము పరిస్థితి నాకు ఎందుకు అర్హత లేదు ఇక్కడ నాకు అర్థమైంది. ఇంకెవరు చెప్పుకోవాలి? నేను చేసిన కార్మికులు ఇక్కడ పుట్టిన నేను ఏమైనా పదవి చేస్తే ఇక్కడికి సాయం చేసినది ఇక్కడ మీకు చెప్పుకుంటే కానీ వీళ్ళకి చెప్తుంటారు. వీళ్ళు ఎవరింటారు మరి? ఇంకెవరు చెప్పాలి? నేను కొన్ని వాళ్ళు ఎన్నడూ పోటీ చేయాలంటే వాళ్ళ పార్టీ నుంచి 3 పార్టీలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్, 10 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు టీడీపీ. వాళ్ళు ఇప్పుడు టీడీపీ గెలిచిండు, మళ్ళీ గెలుపుకోరికి పండించినట్టు మళ్ళీ ఈయన గెలుచుకుంటూ పోతే బీజేపీ పెట్టుకోవాలి. కాబట్టి ఆ వాతావరణం ఉన్నది. ఇప్పుడు పక్కన రసూల్పల్లి బీజేపీ గెలిచింది, పక్కన కొత్తకొండ గెలిచింది, దీని తిరుపతిలో గెలుచుకుంటూ వస్తుంది. రేపు ఇంకెన్ని గెలిస్తే చెప్పలేము ఇక. కాబట్టి అందులో మనది కూడా మనకు పాత గాలి వీస్తుంది. కరీంనగర్ నుంచి కొత్తకొండ నుంచి రసూల్పల్లికి వచ్చింది. ఇక నెక్స్ట్ ఇక్కడికి రాబోతున్నారు విశ్వాసం నాకు బాగా ఉన్నది. మీరు ఇంత నిర్బంధం నాకు తెలుసు. ఈరోజు మీటింగ్ జరగడం అనేది రావడం అనేది లోపలికి వెళ్ళొచ్చింది మీకు. అది మీరు ఒట్టిగా రాలేదు. నేను పోయేటప్పుడు కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినారు, చాలా మంది ఇబ్బంది పెట్టారు. మీటింగ్ పోవద్దని ఫోన్లు చేసుకుంటున్నారు. మీటింగ్ ఇక్కడ లేడీస్ కనబడితే 4 సార్లు తిరుగుతున్నారు. అక్కడ ఇటు ఆడికి ఈడికి తిరుగుతున్నారు. ఇంత నిర్బంధంలో మీరు వచ్చి నాకు మద్దతుగా నిలిచిండ్రు. నేను గెలిచినా మీ కొరగా కొట్లాడతా, ఓడిపోయినా మీ కొరగా కొట్లాడతా. ఇదే రోడ్డు మీద దేనికని సిద్ధంగా ఉంటా. ఒకటి మాత్రం నిజం, వాళ్ళు పెట్టుకున్న డబ్బులు వాళ్ళు చేసినంత అవన్నీ మేము చేయలేము. నాకు అంత శక్తి లేదు, అంత మ్యాన్ పవర్ కూడా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. జై హింద్, జై శ్రీరామ్.